Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం స్వామి. నమస్కారం. స్వామి, చాలామందికి సందేహం ఏంటంటే ఒకసారి మాల వేసేసుకున్నాక అది మళ్ళీ కంటిన్యూస్గా ఇంకా వేసుకోవాల్సి వస్తుందా, లేదంటే ఒకసారి వేసుకుని బ్రేక్ ఇచ్చి మళ్ళీ వేసుకుని అలా చెయ్యొచ్చా, లేదంటే ఒక లెక్క ఏమైనా ఉంటుందా, దానికి కొంచెం వివరించండి స్వామి. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. మాలధారణ అన్నది ఎప్పుడైనా కూడా ఆయన అనుమతి ఉంటేనే మన మాలధారణ వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కంటిన్యూగా కొంతమంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తుంటారు అప్పుడే? ఆయన 60-70 సంవత్సరాలు అయినా 16 ఏళ్ళ అబ్బాయిలాగా తరచుగా యాక్టివ్గా ఉంటాడు స్వామి. కొంతమంది నెలవారీగా వెళ్తుంటారు. నెలలో 3 సార్లు వెళ్తారు, నెలలో 2 సార్లు వెళ్తారు. అలాగా 200 సార్లు, 300 సార్లు వెళ్తుంటారు. ఎన్నిసార్లు వెళ్ళారని లెక్క లేదు. భక్తి ప్రాముఖ్యత అక్కడ ముఖ్యం. అంతే ఏమండి, అట్లయితే మన ఇంటికి ఎన్నిసార్లు వచ్చిపోతూ ఉంటాము. లెక్క ఏమైనా చేసుకుంటామా? చేసుకోం. ఏమండి, ఖచ్చితంగా చేసుకోం. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంఖ్య ప్రాముఖ్యత కాదు, భక్తి ప్రాముఖ్యత. అయితే మీరు అన్న ప్రశ్నకి ఇక్కడ ఇదివరకు కూడాను కొంత స్వాములు, నేను అయ్యప్ప స్వామి పడి పూజ చేసే సమయంలో సమావేశంలో అక్కడ ఉన్నవంటి కొన్ని వేల స్వాములు వేసేవంటి ప్రశ్న. నేను ఒకసారి వెళ్ళాను గురుస్వామి, ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, వెళ్ళలేదు. ఇప్పుడు నేను రెండోసారి వేసుకుంటే అది రెండోసారి కిందికి వస్తుందా, 10 సార్లు కిందికి? ఎట్లా అవుతుంది 10 సారికి? ఎప్పుడిదా మీరు ఎన్నిసార్లు అయినా ఇరుముడి 18 మీద ఎక్కి మీరు స్వామికి అర్పణ చేసినప్పటికే అది సంఖ్య కనుక వస్తుంది. అది ఎప్పుడు పెద్ద పదం నడవాలి, జ్యోతి చూడాలి, ఇరుముడి తీసుకొని 18 ఎక్కాలి. స్వామికి అభిషేకం చేస్తుంటేనే ఆ ఒక సంవత్సరంగా పరిపక్వం అవుతుంది. సో మీరు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వేసి తర్వాత ఒక 10 సంవత్సరాలు వేసుకుంటే 4వసారికి అవుతారే తప్ప మీరు మాత్రం గురుస్వామి అవ్వలేరు. అవగాహన ఉంటుంది. తర్వాత మీరు నేను 3 సార్లు మాల వేసుకున్నా అంటే 10 సార్లు నేను సివిల్లో వెళ్ళానంటే మరి మాకు అదేమి లెక్క దీన్ని అడుగుతుంటారు. అది లెక్కకే రాదు. అంటే సాధారణంగా దర్శనానికి మీరు ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? చాలాసార్లు వెళ్ళొచ్చు. దానికి అనంతం వైకుంఠ ధామానికి, పుణ్యధామానికి, పుణ్యక్షేత్రానికి, శరణఘోషానికి ఎక్కడైనా కూడా మీరు వెళ్ళినా దానికంటూ ఇంతను లెక్క లేదు. ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళవచ్చు, ఆనందంగా వెళ్ళవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇరుముడి అనేటప్పటికీ మీరు ఒక్కసారి వెళ్ళి ఒక 10 సంవత్సరాల తర్వాత వెళ్తే అది రెండోసారి కిందికి వస్తుంది. ఆ రెండోసారి వేసుకొని 20 సంవత్సరాల తర్వాత వెళ్తే అది 3వసారికే వస్తుంది. క్రమశిక్షణగా రాదు. వెళ్తే కంటిన్యూ అంటే ఒకసారి వెళ్ళి ఆగిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా 3 సార్లు మీరు వెళ్ళాలనుకోండి, 3 సార్లు వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. స్వామి మనసులో కోరికలు కోర్పిస్తాడు, కానీ ఇంట్లో కూడా అనుకూల వాతావరణం కలగాలి. ఆయన వర్క్ పైన కానీ, బిజినెస్ పైన కానీ, కొందరికి విదేశాలు వెళ్ళడానికి ఉంటుంది, కొంతమంది ఫిలిం ఇండస్ట్రీస్లో ఉంటుంది. డైలీ షేవింగ్ చేసుకోవాలి, డైలీగా ఇవి చేసుకోవాలి, నీట్గా ఉండాలి. కొన్నిటికి దీక్షకంతా ఇదిగా ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి దానికి కొన్ని క్రమశిక్షణ నిబంధనలని కూడా పాటించడం జరుగుతుంది. కాబట్టి కొన్ని ఇచ్చేసుకోవాలి. అదే కొంతమంది అంటే అడుగుతూ ఉంటారు, అంటే 1 ఇయర్ వేసుకుంటే ఖచ్చితంగా 3 ఇయర్స్ వేసుకోవాలి అన్నట్టు ఉన్నాయి, అందుకే నేను వేసుకోను అన్నట్టు కొంతమంది అంటూ ఉంటారు. అందుకని ఈ సందేహం అడగాల్సి వచ్చింది. చాలా చక్కగా. సో అలా ఏం అక్కర్లే, గ్యాప్ ఇచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరెవరికైతే కుదరటం లేదో వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు. ధారాళంగా మీరు ఇచ్చేసుకోండి. సో మీరు సందేహపడక్కర్లేదు, భయపడే విషయం లేదు. మీరు 30 సంవత్సరాలు వెళ్ళినా ఎవరు అక్కడ గోల్డ్ మెడల్ ఇవ్వరు, ఒకసారి వెళ్ళినా కూడా అక్కడ గోల్డ్ మెడల్ ఎవరు ఇవ్వరు. మనకి ఇక్కడ భక్తి ప్రధానం. మీరు వెళ్ళకపోయినా ఇక్కడ స్వామి వస్తారు, మీ ఇంటికే వస్తారు. అయ్యప్ప స్వామి ఎక్కడ పిలిచినా వస్తారు. అందుకే స్వామియే శరణమయ్యప్ప అనేసి గట్టిగా కేకలు పెట్టేది ఎందుకు? 18 కొండలు దాటి వినడానికి కోసం శరణం అంత గట్టిగా పిలిపిస్తారు గురుస్వాములు. అది పిలవటం వల్ల నాభిలో ఉన్న వంటి మలినం ఏదైతే ఉంటుందో, అంటే ఈ చక్రాలు మంచి కంట్రోల్కి వచ్చేస్తుంది. ఆయన చాలా ఉత్సాహంగా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ. ఎవరికైనా కూడా బీపీ, షుగర్, ఇంకా ఇతర ఏమైనా డిసీజ్ ఉన్నా ఈ శరణఘోష ద్వారా ఆ ఇంటికి మొత్తం బయటగా మారిపోయి వాళ్ళకి ఆ షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది.
భజనలో పాల్గొనుకుంటారు. అవును. ఇవి 2 చేతులు బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఈ భుజాల ద్వారా నుంచి వచ్చినటువంటి ఈ ఒక 4449 ఉన్న నరాలు ఫుల్ ఫంక్షన్స్లో అవుతుంటాయి. ఆ స్వామి భజనకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తే చాలా యాక్టివ్గా ఉంటాడు స్వామి. ఆ మొత్తం ఇల్లంతా సన్నిధానం అంతా ఇదేంటి స్వామి మాలేసుకుంటే ఇలా ఇంత యాక్టివ్గా అవుతున్నారు, ఎందుకు కారణం అంటే మొత్తం పాజిటివ్గా మొత్తం ఇది అంతా మంచిగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.